హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 746 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 52,834 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్ అయితే హ్యూజ్‌గా పాలైంది. ఒక వన్ సైడ్ ర్యాలీ అయితే జరిగింది. సో, ఈరోజు అయితే మనకైతే మంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. యాక్చువల్లీ నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, యాక్చువల్లీ మన ట్రేడ్ సెటప్ ఏం చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఎప్పుడైతే గ్యాప్ అప్ ఓపెన్ అవుద్దో మార్కెట్‌లో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో ఎంట్రీ తీసుకుందాం. గ్యాప్ అప్ ఓపెన్ అయితే అని అనుకున్నాం. బట్ యాక్చువల్లీ ఏం జరిగింది, గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయింది. సో, గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయితే మన ట్రేడ్ సెటప్ అది కాదు కాబట్టి మనం వెయిట్ చేయాలి. ఫస్ట్ ఈ 15 మినిట్స్ స్కాన్‌లో వెయిట్ చేశాను. ఈ 15 మినిట్స్ స్కాన్‌లో ఒక రిజెక్షన్ కనిపించిందనమాట. బయర్స్ దగ్గర నుంచి ఎప్పుడైతే రిజెక్షన్ కనిపించిందో, సో, చాలామంది అంటే ఇక్కడ ఓకే. మార్కెట్ ఇంకా ఫాలో అవుతుంది. సో, ఇక్కడ మనం పుట్ ఆప్షన్ తీసుకోవచ్చని చాలామంది తీసుకుంటారు. కానీ నేను కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం ఇంకో 15 మినిట్స్ కూడా వెయిట్ చేసి అప్పుడు తీసుకున్నాననమాట. ఈ 15 మినిట్స్ స్కాన్‌లోనే నాకు ఒక క్లియర్ ఇండికేషన్ ఏంటంటే, సో, మార్కెట్ ఫాలో అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేశాను. దాన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే నేను క్యాప్చర్ చేసుకున్నాను. సో, ఇంకా మార్కెట్ మీరు గనక అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఇక్కడ ఫాలో అయింది. అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ ఒక చిన్న హై, లోవర్ లో ఫార్మ్ చేసిందనమాట. సో, ఎప్పుడైతే ఇక్కడ ఫార్మ్ చేసింది, ఇక్కడ చాలామంది ట్రాప్‌కి గురవుతారనమాట. ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకొని చాలామంది రికవర్ అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. బట్ అలా అవ్వలేదనమాట. మార్కెట్ చూసారా ఫాలో అయింది. సో, ఎప్పుడైతే మార్కెట్ ఫాలో అయిందో ఈ లెవెల్‌లో మళ్ళీ నేను ఎంట్రీ తీసుకున్నాననమాట. సో, మీరు గనక అబ్జర్వ్ చేస్తే ఈ లెవెల్‌లో ఎంట్రీ తీసుకున్నాను. ఈ లెవెల్‌లో మళ్ళీ పుట్ ఆప్షన్ తీసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే క్యాప్చర్ చేసుకున్నాను. ఈరోజైతే నాకు మంచి ప్రాఫిట్ వచ్చింది ఫ్రెండ్స్. సో, ఇంకా రేపు ఎలా ఉండబోతుంది మార్కెట్, రేపు మార్కెట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏదో ఉండబోతుందో చెప్తా చూడండి. సో, ముందుగా మీరు రేపు మార్కెట్ గనక అబ్జర్వ్ చేస్తే మార్కెట్‌లో అయితే ఒక సైన్ అయితే ఇచ్చింది. ఫాలో అయ్యే సైన్ అయితే ఇచ్చింది. కానీ ఇది కన్ఫర్మేషన్ అని చెప్పలేం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది కాబట్టి ఇలా నుంచి రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. లేదా ఈ రేంజ్‌లో కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. సో, రేపు మార్కెట్ ఎటువైపు ఉండబోతుందనేది మనం ఎగ్జాక్ట్‌గా అయితే చెప్పలేము. సో, మార్కెట్ ఓపెనింగ్ మీద ఆధారపడి ఉంటది. సో, మీరు 1 వీక్ క్యాండిల్ గనుక చూస్తే 1 వీక్ క్యాండిల్‌లో మార్కెట్ ఈ లెవెల్‌లో ఫాలో అయ్యే సీనే అయితే కనిపిస్తుందన్నమాట. సో, స్ట్రెయిట్‌గా గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి ఫ్రెండ్స్. సో, మార్కెట్‌లో వెయిట్ చేయండి. ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే మాత్రం మీరు మార్కెట్‌లో పుట్ ఆప్షన్ తీసుకోవడానికి ట్రై చేసుకోండి. ఓకేనా? సో, నేనైతే గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఎంట్రీ తీసుకుంటాను. గ్యాప్ అప్ అయితే మాత్రం వెయిట్ చేస్తారనమాట మార్కెట్‌లో మొమెంటమ్ కోసం. సో, ఇంకా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియో ఎండ్‌లో పెడతాం. మీరు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. అండ్ తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.